श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। यस्याति वीर्याम्बुधिवीजिराजौ वंशैरहो वैश्रवणो विलीनः तं वैरिविध्वंसनशीललीलं श्रीजानकी जीवनमानतोऽस्मि। ఏ రామచంద్రుని యొక్క పరాక్రమము అనే సముద్రము యొక్క అలలలో ఆ తరంగములలో రావణ కుంభకర్ణాది రాక్షసులందరూ కూడా నిర్జించబడి విలీనమైపోయారు. లోకకంటకులైనటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి జగద్రక్షణ చేయటంలో సర్వసమర్థుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నాదనీరాజన మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 403వ రోజులో ప్రవేశించాము. మరి శ్రీవారి యొక్క వైభవాన్ని, శ్రీవారి యొక్క లీలలను, శ్రీవారి యొక్క చరితములను ఎంత పొగిడినప్పటికీ కూడా అనంత కళ్యాణ గుణములు, కొత్త గుణములు మరలా మరలా వస్తూనే ఉంటాయి. మరియు అటువంటి శ్రీవారి యొక్క చరిత వైభవాన్ని తెలియజేసే సంకీర్తన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తన. శ్రీమతి ఆర్ బుల్లెమ్మ గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారు వారి బృంద సహకారంతో ఆలపించే ఏడకేడ నీ చరితములు ఏమని పొగడవచ్చు అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. ఏడకేడని చరితలు ఏమని పొగడవచ్చు. ఏడకేడని
ఈడులేని మహిమల ఇనవంశరామ ఏడకేడ నీ చరితలు ఏమని పొగడవచ్చు ఏడకేడ నీ చరితలు ఏమని పొగడవచ్చు సీతతో పుష్పకమెక్కి జిగిని అయోధ్యకు వచ్చి సీతతో పుష్పకమెక్కి జిగిని అయోధ్యకు వచ్చి వాతల రాజ్యపట్టము గట్టుకుంటిని సీతతో పుష్పకమెక్కి జిగిని అయోధ్యకు వచ్చి వాతల రాజ్యపట్టము గట్టుకుంటిని ఈతల శ్రీ వెంకటాద్రి ఇటు విజయనగరాన ఈతల శ్రీ వెంకటాద్రి ఇటు విజయనగరాన నీతితో నిలవుకొని నెగడితిరి ఈతల శ్రీ వెంకటాద్రి ఇటు విజయనగరాన నీతితో నిలవుకొని నెగడితిరి ఏడకేడ నీ చరితలు ఏమని పొగడవచ్చు ఏడకేడ నీ చరితలు ఏమని పొగడవచ్చు ఈడులేని మహిమల ఇనవంశరామ ఏడకేడ నీ చరితలు ఏమని పొగడవచ్చు ఈడులేని మహిమల ఇనవంశరామ ఏడకేడ నీ చరితలు ఏమని పొగడవచ్చు ఏడకేడ నీ చరితలు ఏమని పొగడవచ్చు ఏడకేడ నీ చరితలు ఏమని పొగడవచ్చు శ్రీరాముడు అవతరించినప్పటి నుండి పట్టాభిషిక్తుడయ్యే వరకు కూడా యుద్ధకాండ చివరి వరకు కూడా ఉన్నటువంటి సన్నివేశాలన్నింటినీ అన్నమాచార్యుల వారి సంకీర్తనలో చొప్పించారు. మరి ఇక్కడ చూడండి, ఓ రామచంద్ర, అనంతమైనటువంటి కళ్యాణ గుణములు అనంతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి నీ చరితములను ఎంతని పొగడగలము, అంతటి మహిమలు నీకు ఉన్నాయి అని చెబుతూ పరమాన్నములో పుట్టినటువంటి నీవు పక్కన తాటకి చంపితివి అంటే పుట్టిన తర్వాత ఏదో పెద్దగా యుక్త వయసు వచ్చి పెద్ద వయసు వచ్చిన తర్వాత కాదు, బాలుడిగా ఉన్నప్పుడే నీవు తాటకిని వధించినటువంటి వాడివి. ఈ విధంగా చిన్న వయస్సులోనే ఘనకార్యములు చేయటం అలవాటు పడినటువంటి నీవు పెద్దయిన తర్వాత కూడా ఇలాగ రావణ కుంభకర్ణాది రాక్షసులందరినీ కూడా సంహరించి సీతాదేవితో పాటుగా పుష్పక విమానాన్ని ఎక్కి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు అయ్యావు. మరి ఆ విధంగా అయోధ్య నగరంలో పట్టాభిషిక్తుడైనటువంటి నీవు మమ్మల్నందరినీ కూడా అనుగ్రహించడానికి ఈ కలియుగ వైకుంఠంలో వెంకటాద్రి మీద వెలసి మమ్మల్ని వెంకట రాఘవునిగా వెంకటరామునిగా అనుగ్రహిస్తున్నావు స్వామి అని చెప్పి అన్నమాచార్యుల వారు ప్రార్థించినటువంటి సంకీర్తన. మరి అటువంటి వెంకట రాఘవుని యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః
अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने अतिशीघ्रमेव विशूचिकाकृमेः विनाशनार्थं भारतवर्षस्य शीघ्रमेव विवाहसिद्ध्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानार्थिनां शीघ्रमेव सत्सन्तानप्राप्त्यर्थं ततः पितृदेवताप्रीत्यर्थं गोसंरक्षण महामन्त्रस्य पारायणं श्रीधन्वन्तरिपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराङ्गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदप्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपरामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 57 सर्गः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. తతః సంతప్త హృదయః స్మరన్ నిగ్రహమాత్మనః వినిశ్వస్య వినిశ్వస్య కృతవైరో మహాత్మనా. కాస్త సావధానంగా చెప్పుకుందాము. విశ్వామిత్ర చరిత్రలో ఒకానొక మలుపు. ఇక్కడి నుండి ఒక రకంగా అసలు కథ మొదలవుతోంది. శ్రీమద్ రామాయణం, రామావతారం, దీనికి సంబంధించి బాలకాండ ఎంత ముఖ్యమైనదో ఈ బాలకాండలో విశ్వామిత్ర పాత్ర అంతకంత ముఖ్యమైనది. దీన్ని సూచించడానికే వాల్మీకి గురువుగారు తకారంతో శ్లోకాన్ని మొదలు పెడుతున్నారు. మనం మొట్టమొదట్లోనే చదువుకున్నాం తశబ్దానికి బృహస్పతి గురువుగారు దానితో పలికిన మాట అది ఒక మహామంత్రమవుతుంది, ఎన్నో సత్ఫలితాల్ని ఇస్తుంది అని. తపస్వాధ్యాయ నిరతం బాలకాండ ఆరంభంలో మనం చదువుకున్నాం. రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావాన్ని చదువుకున్నాం. తతశ్చ ద్వాదశే మాసి తతః. అంతెందుకండి, సుందరకాండ ఆరంభంలో ఏం చదువుకుంటాం? తతో రావణ నీతాయా, గాయత్రీ మంత్రం యొక్క ప్రథమాక్షరం. ఎన్నెన్నో రహస్యాలు, ఎన్నెన్నో చిక్కుముడులను విప్పేటటువంటి అంతరార్థాలు. కనుక అలాంటి గాయత్రీ మహామంత్ర ద్రష్టగా మారబోయే విశ్వామిత్ర చరిత్రం. తతః అన్నదానికి ఏమనుంది ప్రస్తుతంలో శ్లోకం? తతః సంతప్త హృదయః స్మరన్ నిగ్రహమాత్మనః వినిశ్వస్య వినిశ్వస్య కృతవైరః మహాత్మనా అనుంది కదా. తతః అంటే ఆ చోట్లో, ఆ సమయంలో అని కూడా అర్థం వస్తుంది. అంటే ఆ చోటు అని ఆ
ప్రదేశము, ఆ ప్రాంతము అని, ఆ కాలము, ఆ సమయం అని కూడా అర్థం వస్తుంది. ఇప్పుడు అంతటి పరాభవంతో, అంతటి అవమానంతో కుంగిపోయినటువంటి ఆ విశ్వామిత్రుడు ఆ సమయంలో, ఈ శ్లోకం పై శ్లోకం కలిపి అన్వయించుకోవాలి. ఒక్కసారి పై శ్లోకాన్ని కూడా చూడండి. సహ దక్షిణాన్ దిశం గత్వా మహిష్యా సహ రాఘవ తతాప పరమం ఘోరం విశ్వామిత్రో మహత్తప. 57వ సర్గలో 2వ శ్లోకం ఇప్పుడు చెప్పినది. 57వ సర్గయే మొత్తం అంతా చెప్తారు. త్రిశంకు శరణాగత్యనుకూల శక్తిమత్వం సప్తపంచాశే అంటారు. త్రిశంకు అనేటటువంటి ఒకానొక ఇక్ష్వాకు ప్రభువు ఆ పాత్ర తెర మీదకి రాబోతోంది. అతడు శరణాగతుడైన సందర్భంలో విశ్వామిత్రుడు అతడికి ఆశ్రయాన్ని కల్పిస్తాడు. సరే, ఇలాంటి కథకు మొట్టమొదట్లో తతః అని చెప్పిన మాటకు ఆ చోట నుండి దక్షిణాన్ దిశం గత్వా అని అన్వయించొచ్చన్నమాట. తతః అన్నదానికి సమయం అని అర్థం చెప్పామనుకోండి, ఆ సమయంలో ఇంకా అక్కడ ఒక్క క్షణకాలం కూడా నిలవలేక సంతప్త హృదయుడై దక్షిణ దిశకు వెళ్ళి తపస్సు చేసాడు. మళ్ళీ తతః అన్నదానికి కాబట్టి, అందుకని అని అన్నామనుకోండి, తతః సంతప్త హృదయ జరిగిన పరాభవానికి సంతప్త హృదయుడై మనస్తాపాన్ని పొందినవాడై ఒక మాట. తతః వినిశ్వస్య అని అన్వయించారనుకోండి, ఆ కారణంగా అనే అర్థంలోనే ఏం చెయ్యలేక నెగ్గలేక తనంతటా తానే తన ఓటమిని కొని తెచ్చుకున్న కారణంగా ఒక మాట అన్నమాట. తతః కృతవైరః మహాత్మన అని అన్నారనుకోండి, చెప్పలేని మితిమీరినటువంటి గర్వంతో ఊగిసలాడిపోయేవాడు కాబట్టి మహాత్ముడితో వైరాన్ని తెచ్చుకుని అని అర్థం అన్నమాట. తతః దక్షిణాన్ దిశం గత్వా అంటే ఇంతకుముందు అనుకున్నాం, అక్కడ ఒక్క క్షణకాలం కూడా ఉండలేక అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయి ఒక మాట. తతః మహిష్యాసహ అనిగానే అన్వయించారనుకోండి, ఎంతమంది వదులుకుని వెళ్ళిపోయినా, ఎంతమంది ఈ బాధలు పడలేం ఈ మూర్ఖునితో అని అనుకున్నా, ఎంత కోపిష్టివాడైనా కట్టుకున్న మొగుడు కదా అనుకునేలాంటి ఉత్తమ ఇల్లాళ్ళని మనం లోకంలో చూస్తూ ఉంటాం కదా. పాపం ఆ ఉత్తమురాలు మాత్రం విడిచిపెట్టకుండా కూడా ఉంది. ధర్మేచ అర్థేచ కామేచ అని ఒకానొక పెళ్లిపీటల మీద ఆనాడు చేసినటువంటి ఆ భాషకు కట్టుబడినట్లుగా. కనుక ఇతడు పాపం ఒక్కడే విడిచిపెట్టేస్తే ఇలాంటి దుస్థితిలో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమో అనే ఆలోచన కూడా మనస్సులో పీకుతూ ఉంటుంది కదండి. కనుక ఈ కారణంగా ఆ ఇల్లాలు జతగా ఉన్న సందర్భంలో తతః మహిష్యాసహ. మళ్ళీ ఇంకొక మాట, ధర్మపత్ని సమేతుడైతే తప్ప రాబోయే కథలో ఆ పావులు కదపడానికి కుదరదు, ఆ వ్యవహారం నడిపించడానికి కుదరదు. దాన్ని కూడా అక్కడ రాస్తారు. భావి యాజకత్వానుగుణం యాజకత్వం దర్శితం అని అంటారు అక్కడ. ఈ త్రిశంకుకి నీకు కావలసినటువంటి కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తాను వగైరాలు అంతా చెప్తూ, మరి ఆ కథ నడిపించాలి అంటే పక్కన పత్ని లేనిదే వ్యవహారం నడవదు. కనుక తతః మహిష్యాసః ఒక్క చిన్న మాటలో ఆ కథకి సంబంధించిన అన్ని అంశాల్ని చిన్న చిప్సెట్లో పెట్టేసినట్టుగా ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. తతః మహిష్యాసః, మళ్ళీ తతః తతాప ఘోరం అని కానీ కలిపారు అనుకోండి, మనస్సులో రగులుకుపోతున్న కారణంగా ఆ మహర్షిని ఓడించాలి అని ఆ బ్రహ్మర్షి మీద కచ్చతో ఈ రకంగా చేశాడు అని అర్థం వస్తుందన్నమాట. కనుక తతః అనే దానిలో ఇంత తతంగం ఉంది. సరే, సంతప్త హృదయ అని అన్నారు అంటే మనస్సు లోపల దహించుకుపోతోందన్నమాట. ఎందుకని? స్మరణ పదే పదే గుర్తొచ్చేస్తోంది. అలా ఒకానొక దృశ్యం చూడరానిదో లేకపోతే తనకు నచ్చనిదో తను అనుకోనిదో ఏర్పడిన సందర్భంలో మళ్ళీ దాన్నే రివైండ్ చేసి ఈ అంతరంగం పదే మళ్ళీ రిపీటెడ్గా చూపిస్తూ ఉంటుంది కదండి, ఆవృత్తి చేసి. ఆ రకంగా స్మరన్ తలుచుకుని సంతప్త హృదయ మనస్సులో విలవిల ఆడిపోతున్నట్ట. ఎందుకని? తాను చేసిన తప్పుని తలుచుకున్నా కాదండి, తన వల్ల తనకన్న పిల్లలు ఈ రకంగా వారి ప్రాణాల్ని బలిగొనవలసి వచ్చిందనా కాదండి. పోనీ తన వల్ల తనని నమ్ముకున్నటువంటి ఆ సేనలందరూ కూడా అన్యాయంగా మరణించాల్సి వచ్చింది అనా
కాదండి. తన వల్ల ఇంత అక్షౌహిణీ సేన 2 లక్షలకి పై చిలుకుగానే మనం గతంలో చదువుకున్నాం కదా. ఇన్ని వేల ఏనుగులు, ఇన్ని వేల గుర్రాలు, ఇన్ని వేల ఈ రకాల మూగజీవాలు అన్నీ తన వల్ల ఆహుతి అయిపోయాయి అన కానే కాదు. పోనీ బ్రహ్మలోకం లాంటి ఈ ఆశ్రమమంతా నవ్వులు పువ్వులు ఆనందాలే తప్ప మరొకటి ఎరుగని వీరందరికీ కూడా మరణ మృదంగం వాయించి ఆశ్రమం వల్లకాడు చేసినందుక కాదండి. శబలను కొరడాలతో కొట్టేసేం అయ్యయ్యో అనుకుని తేరుకుని పశ్చాత్తాపడుతున్నాడా? కాదండి. బ్రహ్మర్షి ఆదరించి అన్నం పెట్టిన వాడిని ఇంతల్లా బాధ పెట్టేమే అనా అండి? కాదండి. మరి ఎందుకనండి? సంతప్త హృదయ స్మరన్ పదే పదే తలుచుకుంటున్నాడు. దేనిని? నిగ్రహం ఆత్మనః, తనకు జరిగినటువంటి పరాభవాన్ని తలుచుకొని. ఎంత ఆశ్చర్యకరమో గమనించండి. మరి అవతల వశిష్ఠుల వారో వారేం దేన్ని తలుచుకుంటారు? వారేం సంబరంగా సుఖంగా ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారా? ఇద్దరి మధ్య తగాద వచ్చిన సందర్భంలో ఒకరు ఒకరి మీద విరుచుకుపడినప్పుడు ప్రశాంతంగా ఉండే మూడంతా స్పాయిల్ చేశాడు అని బాధపడేటటువంటి సందర్భాల్లో యువతిలి వ్యక్తికి, అంటే దాడి చేసిన వ్యక్తికి ఏ రకంగా ఆ వాతావరణం అదంతా ఖరాబ్ అయ్యి చిరాకు తెప్పిస్తుందో ఆ పొందిన వారికి మరి 10 రెట్లు ఎక్కువ తెప్పిస్తుంది కదా. వశిష్ఠుల వారిలో అసలు ఇదేమీ లేకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా నిర్లిప్తంగా అలా ఉన్నారు అన్నమాట. జపతాం వరహ జపతాం శ్రేష్ఠ. ఏమి కారణం అంటే సత్వగుణం. మరి ఈ విశ్వామిత్రుడిలో ఈ కోపజ్జువాల ఇంతల్లా భగ 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 మండిపోతూ ఈ అవమాన భారంతో కుంగిపోతూ గుండెలు బరువెక్కి అక్కడ ఉండలేక అడుగు తీసి అడుగు వేసేటటువంటి స్థిమితం కూడా లేని సందర్భం. ఎందుకని? అది రజోగుణ ప్రభావం అన్నమాట. కనుక తతస్సంతప్త హృదయ స్మరన్ పదే 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 గుర్తొచ్చేస్తోంది. వద్దు వద్దనుకున్న ఏమిటది? నిగ్రహం ఆత్మనః, తన పరాభవం. అంతేగాని పాపం వీరందరూ కూడా దెబ్బతినేశారు అనే ఆలోచన ఆ మాట కాదన్నమాట. నిజంగా చెప్పాలంటే ఎవరికండి అవమానం? హాయిగా ఆ ముంగిళ్లలో ఆడుకుంటూ, కొందరు చెట్టు కింద జపాలు చేసుకుంటూ, కొందరు ప్రశాంతంగా వారి హోమాలు పూజలు ధ్యానాలు సాగించుకుంటూ ఉంటే వచ్చి దీన్ని అంతని ఒక మాటలో చెప్పాలంటే కెలికేసి చెడగొట్టేసినటువంటి మహానుభావుడు కదా ఈ కోపిష్ఠి పాత్ర. కనుక ఇలాంటి సందర్భంలో ఇంత దారుణంగా ఊహించని ఆ దెబ్బతిని ఆ నవ్వులు పువ్వులు గాలికి ఆవిరైపోయిన సందర్భంలో వారు కదా బాధలు పడాలి. అబ్బే కాదండి. కోపానికి దురహంకారానికి ఉండేటటువంటి లక్షణమే ఇది. తాను మాత్రమే కష్టపడిపోయినట్లు, తనకి మాత్రమే అవమానం జరిగిపోయినట్లు చేసేదంతా చేసేసి తాను చేసిందంతా మరిచిపోయి తన వాదాన్ని బలపరిచేటటువంటి, తనకు కావలసిన దాన్నే గుర్తు పెట్టుకునేటటువంటి ఒకానొక నైజం, ఒకానొక స్వభావం, ఒకానొక సైకాలజీ ఉంది చూసారా. అది దురహంకారుల్లో మనం చూడగలుగుతామన్నమాట. అందుకనే పెద్దలు చెప్తారు, ఆసాధ్యతే కథం వా శౌర్యాశ్రజడేన గౌరవధ్వంసః. అంటే చక్కగా గౌరవాన్ని ఇచ్చి చక్కగా గౌరవాన్ని పుచ్చుకుని సంతోషంగా హాయ్ అంటే హాయ్ అనుకున్నట్లుగా హాయిగా గడపాల్సిన సందర్భంలో గౌరవాన్ని అంతని సర్వనాశనం చేసేసుకునేటటువంటి సందర్భాలు తెచ్చుకుంటారు. ఎందుకని? కథం వా ఆసాధ్యతే. ఎందుకు తెచ్చుకుంటారంటే శౌర్యాశ్రజనేన, తన బలాన్ని నమ్ముకుని దురహంకారంతో నేను చెప్పడం ఆ మాట చెల్లడమే, నా మాటే వేదవాక్కు అన్నట్లుగా ఉండే తీరు వల్ల అట. అయితే ఆ క్షణంలో కనుక ఏ కొద్ది మందికో ఒక రకమైనటువంటి భావన కలుగుతుందనట అట. ఏమని? తత్తత్ర దత్త చిత్తజ సంతాప భాజనం న జనః. ఈ అంశాన్ని గమనించుకుని అయ్యయ్యో నా బలాన్ని నమ్ముకుని నా ఉన్న గౌరవం అంతా ఊడ్చుకుని పోయేలాగా దీన్ని పాడు చేసుకునేలాగా ప్రవర్తిస్తున్నామే అని అనుకుంటే తత్ర ఆ విషయంలో, ఆ దురహంకారం విషయంలో కాస్త క్షణకాలం తేరుకుని కొద్దిగా నిదానిస్తే తత్ర దత్తచిత్త, అక్కడ మనసు పెట్టిన వాడు చిత్తజ సంతాప భాజనం న జనః అంటారు. జనులెవ్వరూ తన మనస్సులో పడేటటువంటి ఆ తరువాతి పరిణామాల వల్ల తాను అనుభవించాల్సినటువంటి ఈ చిత్తజ సంతాపం, ఈ హృదయ వేదన, దీన్ని భరించక్కర్లేదు కదా, ఆ తప్పు చేసే ముందు ఉండాలి కదా అని అన్నమాట పెద్దలు చెప్తున్నారు. అందుకనే ఏక సకల జనానాం హృదయేషు కృతాస్పద మద శత్రు, అందరి హృదయాల్లో ఉండేటటువంటి పరమ
ప్రమాదకరమైన పక్కలో బెల్లం లాంటి శత్రువు పీడించేవాడు ఎవరు అంటే మదం, దురహంకారం అన్నమాట. ఈ దురహంకారం వల్ల సెన్సిటివ్గా అంటే సున్నితమైనటువంటి ఎన్నో సత్సంబంధాలని చెడగొట్టేసుకుంటారు. మొహం చల్లని స్థితిని తెచ్చేసుకుంటారు. తెల్లవారు లేస్తే మొహాలు చూసుకోవలసిన సందర్భాల్లో కూడా రేపటి రోజును ఈరోజు కాస్త ఆలోచించలేక దాన్ని అంతని విధ్వంసం సృష్టించేసుకుంటారన్నమాట. కనుక ఏక సకల జనానాం, చిన్న పెద్దవాడు, వీడు చదువుకున్నవాడు, ధనికుడు, బీదవాడు వగైరాలు భేదాలు ఏమీ లేకుండా సకల జనానాం హృదయేషు, సకల జనుల హృదయాల్లో కృతాస్పద తిష్ట వేసి కూర్చునేటటువంటి ఒకానొక మదం, దురహంకారం ఉందే అదే పెద్ద శత్రువండి. ఎందుకంటే ఏ నావిష్ట శరీర, ఆ దురహంకారం అనేటటువంటి శత్రువు పీఠం వేసుకుని బెగపెట్టి కూర్చుంటే ఒక మొండి పట్టుదల క్రియేట్ అయితే ఇతడిలో నా శృణోతి నా పశ్యతి స్తబ్ధ, మోడు బారిపోతుంది, మోడు అయిపోతుంది. అతడి బుద్ధి ఆలోచించలేకపోతాడు. తగ్గేదే లేదు అన్నట్లుగా అనుకుంటాడు. అప్పటికి తగ్గితేనే తర్వాత నెగ్గగలం అనే మాటను విస్మరించేస్తాడండి. కనుక నా పశ్యతి అన్నాడు. ఎదురుకుండా ఉన్నటువంటి వారు మనం చేరదీసి, మనం ఆదరించి, మనం పోషించి, మనం లాలించి పాలించాల్సినటువంటి వ్యక్తులా, కాకపోతే మనం దాడి చేయాల్సినటువంటి వ్యక్తులా, అది గమనించుకోవద్దండి. పరమ క్రూరమైనటువంటి శత్రువు మీద ప్రయోగించవలసినటువంటి ప్రతాపాన్ని అంతని సామాన్యుల మీద, ఆదరించాల్సిన వారి మీద, తనని నమ్ముకుని తనే అనుకునేలాంటి వారి మీద ప్రయోగించడం. కనుక ఏ నావిష్ట శరీర, ఆ దురహంకారం అనేది లోపల తిష్ట వేసి కూర్చుంటే నా శృణోతి, ఎవరు చెప్పినా అయ్యా నా మాట కాస్త వినండి, నేను చెప్పేది కొంచెం గమనించండి, క్షణం ఆగండి, అబ్బెబ్బే నా శృణోతి, ఎదురుకుండా ఉన్నవారు ఎవరు, నా పశ్యతి, వచ్చినవాడు ఎవడైనా సరే నేను ఒకసారి డిసైడ్ అయితే నా మాట నేనే వినను అనేంత ఆ మొండి పట్టుదల క్రియేట్ అయిపోతే ప్రకృతంలో ఈ పాత్ర ఇలా కనిపిస్తుందన్నమాట. మనం ఇలాంటి స్థితికి చేరుకోకూడదు అని వాల్మీకి గురుగారు ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చారు. లేకపోతే అంతటి విధ్వంసం జరిగింది. వశిష్ఠుల వారిని బ్రహ్మాస్త్రంతో కూడా ఏమీ చేయలేకపోయారు. అక్కడి నుంచి బయలుదేరిపోయి వెళ్ళి తపస్సు చేసుకున్నారు, ఏవో కొంత సంపాదించుకున్నారు అని అలా కథకు వెళ్ళిపోవచ్చు కదా. తకారంతో మొదలుపెట్టి తత సంతప్త హృదయ అని, తప్త హృదయం అయిపోయిన వాడై తాపాన్ని పొందుతున్న వాడై అంటే చాలదా, సంతప్త హృదయ అని నొక్కి చెప్పాలా? ఎందువల్ల స్మరణ పదే పదే గుర్తొచ్చేస్తోంది జరిగిన అవమానం. నిగ్రహం ఆత్మన, అంతే తప్ప అంటే పాపాత్ములకు పశ్చాత్తాపం ఉండదండి. పశ్చాత్తాపం ఉంటే దాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదండి, అదే అన్ని దోషాల్ని కరిగించేస్తుందండి అంటారు. కనుక దుర్మార్గులకు కనుక కష్టం కలిగితే మరింత దుర్మార్గానికి దారి తీసేస్తుందండి. కనుక కాబట్టి ఆ మంచివారికైతే అదే సందర్భాల్లో వారు ఒకంత తిరిగి పర్యాలోచనం చేసుకునేటటువంటి స్థితికి పెడతారు అని చెప్తారన్నమాట. మాఘ కవి ఒక దగ్గర చాలా అద్భుతంగా చెప్తారు. నేను అట్ట మీద రాసుకున్నాను ఈ మాట. సామవాద సకోపస్య తస్య ప్రత్యుత దీపకా ప్రతప్తస్యేవ సహసా సర్పిషస్తోయ బిందవ. చాలా అద్భుతమైనటువంటి మాట. ఒక సంఘటనో, ఒక హితవు పలికేటటువంటి సందర్భమో, ఒక మాటో, ఒక నీతో దుర్మార్గులకు ఏకాస్త బుర్రకి ఎక్కదండి. మరేమి అన్నారు, అది ప్రత్యుత దీపకాహ, ఇంకా ఇంకా రెచ్చిపోతారండి వారు అని అంటున్నారన్నమాట. ఎలాగైతే ప్రతప్తస్యేవ సహసా సర్పిష అన్నారు. సర్పిస్ అంటే నెయ్యి అన్నమాట. బాగా కాక మీద ఉన్న నేతిని ఏదైనా చల్లబరచాలి అంటే 2 నీళ్లు చల్లితే చల్లబడిపోతాయి అనే ఫార్ములా ఉపయోగించి కాసిన నీళ్లు చల్లితే భగ్గని ఇంకా ఆ మంట పైకి ఎగిసి పడుతుందండి అని. ప్రతప్తమైన సర్పిస్సు నేతికి తోయ బిందువులు ఏ రకంగా అయితే ఇంకా భగ్గుని మండేలాగా ఆ మంటను, ఆ తాపాన్ని, సెగని పెంచేస్తాయో, పాపాత్ములకు ఏదైనా ఒక సమస్య వస్తే లేదా ఒక హితవు చెప్పడం వగైరా లాంటివి ఏవైనా చేస్తే అది మరింత రెట్టింపు అయిపోతుంది తప్ప ఏ కాస్త రియలైజేషన్ అనేది, వాస్తవ స్థితికి రావడం అనేది, అసలు విషయాన్ని గుర్తించడం అనేది ఉండదండి అంటున్నారన్నమాట. ఎందుకంటే ఈ మాటలు ఇలా చెప్పుకోవాల్సి వచ్చిందంటే తరువాతి రాబోయే 66వ సర్గ వరకు సాగినటువంటి ఈ విశ్వామిత్ర ప్రయాణం ఈ అవమాన భారం పదే పదే దొలిచేస్తూ ఉన్న కారణంగా ఏ కష్టానికి లెక్క చేయకుండా ఈ లోకాన్ని అంతని కష్టపెట్టేలాగా ఇలా తయారవ్వాలని వగైరా అనుకుంటారు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క గుణపాఠం నేర్చుకుంటారు అనుకోండి. ప్రస్తుతంలో
ఇతడికి కష్టం వస్తే ఆ కష్టంతో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్లాల్సింది పోయి సంతప్త హృదయ స్మరన్ నిగ్రహమాత్మన తన అవమానాన్ని తలుచుకుంటున్నాడు వినిశ్వస్య నిట్టూరుస్తున్నాడు, తలుచుకుంటున్నాడు వినిశ్వస్య నిట్టూరుస్తున్నాడు. ఇలా నిట్టూర్పు విదిలేటటువంటి ప్రతి సమయంలోనూ ప్రతి సందర్భంలోనూ కృతవైరో మహాత్ముడైన పరమపూజ్యుడైన గొప్ప ధీశక్తి కలిగినటువంటి లోకానికి ఉపకారం చేయడమే ప్రధాన కర్తవ్యంగా ఉన్నటువంటి అలాంటి మహాత్ముడైన వశిష్ఠునితో కృతవైరః వైరం పెట్టుకుంటున్నాడు. ఆ వైరం ఇంకా పెరిగిపోతోంది కనుక ఈ పగతో ఈ దుర్మార్గపు బుద్ధితో ఈ ప్రతీకారేచ్ఛతో వెళ్ళాడండి. అంటే ఎంత అద్భుతంగా చెప్తారో ఒక్కొక్క సమయంలో. దీనికి కూడా ఒక మంచి మాట చెప్పాలి. దక్షిణ దిక్కుకే ఎందుకు వెళ్ళాడు అని, యస్మై దేవా ప్రయచ్ఛంతి పురుషాయ పరాభవం. చాలా అద్భుతమైన మంచి మాట. దేవతలు ఎవరికైతే బుద్ధి రప్పించాలి అని అనుకుంటారో బుద్ధింతస్య అపకర్షంతి, వాడి ఆలోచనను కాస్త పక్కదారి పట్టించేస్తారట. సోవాచీనాని పశ్యతి అంటారు. అంటే మంచి ఏది చెడు ఏది అని వివేచన చేసుకోలేక, వేరు చేసి ఆలోచించలేక చెడుదారి పట్టిపోతారు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. సాధారణంగా తూర్పు దిక్కు జయాన్ని కలిగించేది అంటారు, కొన్ని సందర్భాల్లో పడమర దిక్కు, కొన్ని సందర్భాల్లో ఉత్తర దిక్కు. అందుకనే ఈ వారశూలలు వీటన్నిటి గురించి చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. ఈ సందర్భంలో తన ప్రయత్నం నెగ్గించుకునేలాగా ఆలోచించి దానికి తగ్గట్టుగా ఆ దిక్కుని గమనించుకుని వెళ్లాల్సింది పోయి పోతూ ఎక్కడికి వెళ్ళాడంటే దక్షిణ దిక్కుకి పోయాడనమాట. అంటే అక్కడ రాస్తారు ఎంత అద్భుతంగా అంటే, రాబోయే సర్గల్లో, రాబోయే కథలో, భావిలో, భవిష్యత్తులో తాను చేసినటువంటి తపస్సుని అంతని కూడా మన వాళ్ళు చెప్తుంటారు దుళ్ళగొట్టేసుకుని దులిపేసుకుని మళ్ళీ కట్టుబట్టలతో మిగిలిపోయేలాంటి ప్రయత్నం అయిపోతుందన్నమాట. అంటే కలిసిరాని ప్రయత్నం అయిపోతుందన్నమాట. అది దక్షిణ దిక్కుకి బయలుదేరాడు. సహ దక్షిణాంతిశం గత్వా, ఇంతకుముందు అనుకున్న మహిష్యాస రాఘవ తన పట్టపురాణితో కలిసి, ఎందుకంటే ధర్మపత్ని సమేతుడయ్యే వ్యవహారాలు చక్కబెట్టాలి కదా. కానీ అప్పటి కథలో ఉన్న ఒక్కగానొక్క సొత్తు కదా పాపం ఈ కట్టుకున్న ఇల్లాలు, ఆమెను వెంట పెట్టుకుని బయలుదేరాడనమాట. బయలుదేరి వెళ్ళి ఏం చేశాడు, ఆ దక్షిణ దిక్కుకి వెళ్ళి తతాప పరమంఘోరం విశ్వామిత్ర మహత్తప అన్నారు. అంటే మనస్సును, ఇంద్రియాల్ని అన్నింటినీ నిగ్రహించేసుకుని, మొండి వాళ్ళకి మూర్ఖులకి పట్టుదల వస్తే ఇంకా పట్టుదల మామూలుగా ఉండదు కదండి. కనుక సామాన్యులు ఎవరు కూడా ఇంకా ఊరుకోబెట్టలేరు. అంటే వారిని కాస్త మెత్తపరచలేరు, లేకపోతే దాన్ని కాస్త తప్పించలేరు. ఉదాహరణకి నేను ఉపవాసం చేస్తాను అని భీష్మించి కూర్చున్నారు అనుకోండి, అలా కాదమ్మా నీరసం వస్తుంది, ఏదో కాస్త తేనె నాకాలి, లేకపోతే ఇంకో నిమ్మరసం తీసుకోవాలి, కానే కాదు కుదరదు అని కళ్ళు తిరిగి పడిపోతాను తప్ప తీసుకునేదే లేదు అని మొండికేసి కూర్చోవడం ఉంటుంది కదండి. అలాంటి మొండి పట్టుదల సాగుతోంది అన్నమాట ఈ వ్యవహారం. దీని గురించి కూడా ఉపాసనలు, తపస్సులు వీటి గురించి వర్ణించేటప్పుడు చాలా అద్భుతంగా చెప్తారు. శరీరాన్ని హఠాత్తుగా అంతలా బాధించి పీడించి తపస్సులు చేయకూడదటండి. అది మహాపాపం. అయితే తాను చేసే తపస్సుకి విరోధం లేకుండా ఉండేలాంటి ఆహారాల్ని తీసుకోవాలన్నమాట. అంటే ఉద్రేకపరిచేలాంటి ఆహారాలు కాకుండా కాస్త ప్రశాంతతను కలిగించేలాంటి ఆహారాల్ని తీసుకోవాలన్నమాట. అయితే ఇంతవరకు ఇతడు ప్రజాపాలన వ్యవహారంలో ఉన్నాడు. మరి ఈ వశిష్ఠాది మహర్షులో వారు ఏనాటి నుంచో తపస్సుల్లో వీటిలో ఉన్నారు. అయినా సరే హఠాత్తుగా రాత్రికి రాత్రి నిర్ణయం మార్చుకుని ఒకానొక సందర్భంలో తాను కూడా ఇలా జపం తపస్సులు మొదలుపెట్టిన సందర్భంలో మరి ఎలా ఉండాలండి, కాస్త అంతటి ఉద్రేకపరచకుండా ఉండేలాంటి చిన్ని ఆహారాలు వగైరాలో తీసుకుంటూ కదా చెప్తారు. నియమిత ఉభయకరణ అంటారు. నియమిత ఉభయకరణ అంటే అంతరింద్రియము బహిరింద్రియము, మనస్సు లేకపోతే జిహ్వ ఇలాంటివన్నీ అన్నమాట. వీటన్నింటినీ నియమించేశాడు. పూర్తిగా తలుపు తాళం వేసి ఆ తాళం చెవేదో నూతిలో పడేసినట్లుగా, అంటే పొరపాటుని తీసేస్తాడేమో మళ్ళీ అని అలా బంధించేశాడు. బంధించేసి తతాప పరమం ఘోరం, తలుచుకుంటేనే భయంకరంగా చూసేవాళ్ళందరూ ఓరి బాబో ఇదేం పనిరా బాబో అనిపించేలాంటి తపస్సు చేసేస్తున్నాడు. మహత్తప గొప్ప తపస్సును చేసేసాడు. ఇది తృప్తి తీరక పరమం అన్నారు చాలేదండి, ఘోరం అన్నారు చాలేదండి, మహత్తప అన్నారు చాలేదండి, తతాప అన్ని మాటలు చెప్పాల్సి వచ్చిందన్నమాట. తతాప అంటేనే చాలు. తతాప మహత్తప తతాప, ఘోరం తతాప, పరమం ఘోరం మహత్తప తతాప, దానిలోనే తెలుస్తుంది
అది ఎంత తీవ్రమైనటువంటి ప్రయత్నమో. ఆ సందర్భంలో అథాస్య జజ్ఞిరే పుత్రాః సత్యధర్మ పరాయణాః హవిష్యందః మధుష్యందః దృఢనేత్రః మహారథః. ఇందులో మళ్ళీ ఒక చిన్నపాటి శుభ పరిణామం అథ శబ్దంతో మొదలు పెడుతున్నారు. ఎంత బాగా చెప్తారో కొన్ని సందర్భాలు. ఇది ఇలా ఉండగా చేసిన పుణ్యం ఎప్పటికీ ఊరికే పోదు కదండి. నియమాలు నిష్ఠలు అన్నీ ఉన్న సందర్భంలో అది చాలా గొప్ప, అంటే మన మాటల్లో ఎగుమతికి యోగ్యమైన ద్రవ్యంలాగా, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ద్రవ్యంలాగా అయి ఆ పరమాత్మకు ఈ సృష్టి చక్రాన్ని నిర్వహించడానికి ఉపయోగపడుతుంది మనం చేసిన పుణ్యం. అలా కాకుండా చిన్ని తపస్సులు ఉన్నాయి అనుకోండి, అంటే ఏమర్థం, నియమనిష్టలు వగైరాలు లేకుండా క్రూరంగా మొండితనంతో మూర్ఖత్వంతో చేసే లాంటి పుణ్యాలు అవి కూడా కొన్ని ఫలితాల్ని ఇస్తాయండి. ఇప్పుడు ప్రస్తుతం విశ్వామిత్రులు వారు చేసినటువంటి ఆ తపస్సుకి కొంతకాలం తపస్సు జరిగింది. ఆ తపస్సుకి పరమయోగ్యులైనటువంటి కొందరు పుత్రరత్నాలు ఆవిర్భవించారు. అథ అస్య జజ్ఞిరే, అథ అన్నదానికి అర్థము తపఃప్రారంభానంతరం అని అర్థం రాస్తారు అక్కడ. ఇలా తపస్సు చేసేటటువంటి సందర్భంలో ఆ ధర్మపత్ని యందు విశ్వామిత్రుల వారికి పరమయోగ్యులైనటువంటి 4 సంతానం కలిగారు. ఎవరు వారందరూ కూడా సత్య ధర్మ పరాయణులు. గమనించండి, పుణ్యం చేసే దంపతులకు పుట్టినటువంటి బిడ్డలు గొప్ప పుణ్య సంతతి అవుతుంది అన్నమాట. కనుక సత్యము ధర్మము ఇవి రెండే ప్రధానంగా కలిగినటువంటి పిల్లలు పుట్టారట. ఎవరు వారు? ఒకరు హవిష్యందుడు, ఒకరు మధుష్యందుడు, ఒకరు దృఢనేత్రుడు, ఒకడు మహారథుడు. అంటే ఒకరు దేవతలకు హవిస్సులను ఇవ్వడమే పరమ ప్రధానంగా ఉన్నవాడనమాట. ఒకడు ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా తేనె నాకినంత తీయగా ఉంటుందన్నమాట. కనుక మధుష్యంద, అంతకుముందు వాడు హవిష్యంద. మరొకడు మంచి సూక్ష్మమైనటువంటి నిశితమైన దృష్టి కలవాడు అన్నమాట. మంచి మనోనేత్రం అని మనం భావించడం కోసం దృఢనేత్ర అన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట. మరొకడో మంచి నాయకత్వము, లేకపోతే శత్రువుల పైన నెగ్గేటటువంటి ఆ శక్తి ఇది కలవాడు అన్నమాట. మహారథుడైన వాడనమాట. ఇలాంటి పుత్రులు కలిగేరట సత్యధర్మ పరాయణులు వీరందరూ కూడా. అలా ఆ తపస్సు జరుగుతూ ఉండే సందర్భంలో తెలియకుండానే 1000 ఏళ్ళు గడిచిపోయేయట. పూర్ణే వర్షసహస్రేతు బ్రహ్మ లోకపితామహ అబ్రవీతు మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం అని అన్నారు. 1000 సంవత్సరాలు తపస్సు అయిపోయేటప్పటికే హఠాత్తుగా పెద్ద దేదీప్యమానమైనటువంటి కాంతులతో గొప్ప కోలాహలంతో సకల దేవగణాలతో కూడి పితామహుడైనటువంటి ఆ బ్రహ్మగారు సత్యలోకవాసి ఆవిర్భవించారట. తెల్లటి హంసపైన ఆ బ్రహ్మగారు అలా వచ్చి ఆవిర్భవించేటప్పటికే వర్ష సహస్రే పూర్ణే 1000 ఏళ్ళు నిండగా లోకపితామహుడైనటువంటి బ్రహ్మగారు తపోధనుడైనటువంటి విశ్వామిత్రుణ్ణి ఉద్దేశించి విశ్వామిత్రుడి ఎదుట ప్రత్యక్షమై మధురం వాక్యం అబ్రవీత్ అన్నారు. చాలా తీయటి మాట పలికేరట. ఇక్కడ 2 ప్రశ్నలు. ఒక ప్రశ్న ఏమనంటే, ఏమండి బ్రహ్మగారికి సంబంధం ఏమి ప్రకృతంలో అని అక్కడ రాస్తారు. ఎంత అద్భుతంగా అంటే, బ్రహ్మర్షిత్వాయ బ్రహ్మ విద్యయా తపఃకరణాత్ తదధిదైవతత్వాత్ బ్రహ్మ ఆగత అని అంటారన్నమాట. ఇతడు బ్రహ్మ తేజస్సును పొందాలి అని ఈ వశిష్ఠ మహర్షి యొక్క ఆ బ్రహ్మ విద్యాధ్యయన సంప్రదాయం వల్ల కలిగినటువంటి ఆ తేజస్సును మహిమను పొందాలని కదా ఈ తపస్సుకి పూనుకున్నాడు. కాబట్టి దానికి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే బ్రహ్మగారు వారు వచ్చి అక్కడ ఆవిర్భవించారట. అయితే ఒక చిన్న మాట ఇక్కడ చెప్తారు. కామక్రోధాద్యనువృత్తి తపసః మందఫలత్వం దర్శయతి అని మొదలుపెట్టి 1000 ఏళ్ళు నిండగానే పూర్ణే వర్ష సహస్రేతు అని ఉంది కదండి. అక్కడ దానికి అర్థం చెప్తారు ఎంత బాగా అంటే, 1000 ఏళ్ళు నిండగానే వెంటనే వచ్చేసేరట బ్రహ్మగారు. ఎందుకని తరువాత కథలో తెలుస్తుంది మనకి. సరే, ప్రస్తుతంలో అప్పుడే వచ్చేయడంలో ఉద్దేశం ఏమి అంటే కాస్త విఘ్నం కలిగించడం కోసం, కాస్త అంతరాయం, అంతటితో తృప్తి పడిపోతాడేమో అన్నట్లుగా. అసలు ఇతడి పట్టుదల ఏ పాటి అని దేవతలు వరాలు ఇచ్చేటప్పుడు పరీక్షలు పెడతారు కదండి. ఇక్కడ ఒక పరీక్ష, విశ్వామిత్రుడికి వరం ఇస్తారు, అంటే గొప్ప టైటిల్ ఇస్తారు, బిరుదాన్ని ఇస్తారు. ఏమనంటే
చెప్తారు తర్వాతి శ్లోకం. జితాః రాజర్షిలోకాః తే తపసా కుశికాత్మజ అనేన తపసా త్వాంతు రాజర్షి ఇది విద్మహే అంటారన్నమాట బ్రహ్మగారు. ఎంత గొప్పగా చెప్తారంటే, ఆయన కుశికుడు అనేటటువంటి ఆ మహనీయుని యొక్క ఆత్మజుడవయ్యా, పుత్రుడవయ్యా, నువ్వు చాలా గొప్పవాడివై, చాలా మంచివాడివి, భలే తపస్సు చేస్తున్నావు, ఎంత నిగ్రహం, ఏమి నిష్ఠ, ఆహాహాహా. మేము మా దేవతలు, మా గణం, పరివారం అందరము ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చామోయ్ అని అంటున్నారు అనమాట. ఓ కుశికాత్మజ, తే తపస, నువ్వు చేసినటువంటి తపస్సుతోటి నీకు ఎంత ఉత్తమ ఫలితాలు కలుగుతున్నాయో తెలుసా. రాజర్షిలోకాః జితాః అని అన్నారన్నమాట. గొప్ప గొప్ప మహనీయులైనటువంటి మహారాజులు పొందేటటువంటి ఉత్తమ లోకాల్ని పొందడానికి నువ్వు యోగ్యుడవైపోయావయ్యా అన్నారన్నమాట. రాజర్షిలోకాః జితాః. అంతేకాదు, అనేన తపసాతు, ఈ తపస్సుతో మేమందరము త్వాం రాజర్షి ఇది విద్మహే, భలే రాజులలోకెల్లా పరమశ్రేష్ఠుడవు అని మేము గుర్తించేమయ్యా, ఓ రాజర్షి అన్నారన్నమాట. అంతే విశ్వామిత్రుల యొక్క ఆ ఊపు పూనకం, ఆ మూడంతా తుస్సుమనిపోయింది. కష్టపడి బొమ్మ గీస్తే పిలిచి, అక్క కుక్క బొమ్మ భలే ఉంది కదా అన్న చెప్పిన సందర్భంలో గుర్రాన్ని చూసి కుక్కగా పోలిస్తే ఆ బొమ్మ వేసిన వాడికి నవ్వాలో ఏడవాలో తెలియక అయిపోతుంది కదా. ఇంతకాలం ముక్కు మోసుకుని ఏ విధమైనటువంటి గొడవలకి తెగబడక ఓ దగ్గర వార కూర్చుని తపస్సు చేస్తే పూర్ణే వర్ష సహస్రేత్తు పిలవని పేరంటంలాగా వచ్చేసి నువ్వు రాజర్షివయ్యావయ్యా, మేమందరం ఇలా డిసైడ్ అయ్యామని చెప్తే విశ్వామిత్రుల వారికి ఒక్కసారిగా వారి స్పందన ఏమో తర్వాత శ్లోకంలో చూద్దాం. ఏవముక్త్వా మహాతేజాః జగామ సహదైవతైః త్రివిష్టపం బ్రహ్మలోకం లోకానాం పరమేశ్వరః. అడుగడుగున కావ్యంలో ఆ మాధుర్యం అలా వస్తూనే ఉంటుందండి. చాలా విచిత్రమైన ఎక్స్పీరియన్స్, అనుభవం. ఏమంటే, ఎవడు అనుభవిస్తాడో వాడు మాట్లాడలేడు, ఎవడు మాట్లాడతాడో బహుశా వాడు అనుభవించలేడేమో అని అనిపిస్తుంది. దీన్ని అంటే మూవీ చూసేటప్పుడు అక్కడేం జరిగింది అని ఆ భాష రాని వాడో ఎవడో తెలియక పక్క నుంచి అడుగుతున్నాడు అనుకోండి, రే ముందు మాట్లాడకుండా చూడు, ఆ తర్వాత చెప్తాను అంటాడు. వీడి రసాస్వాదనకు అంతరాయం వచ్చేస్తుంది కదా. అలా ఈ మాటలు చదువుకుంటే ఎంత బాగుంటాయో అనిపిస్తుంది. ఏమనంటే, బ్రహ్మగారు వాళ్ళందరూ కలిసి విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న దగ్గరికి వచ్చారండి. విశ్వామిత్రుడిని ఉద్దేశించి, నాయనా నువ్వు రాజర్షివయ్యావయ్యా అన్నట్లుగా ఎంతో గొప్ప ఘనకార్యంలాగా చెప్పారండి. విశ్వామిత్రుడికి ఏమో కష్టపడి మంచి గుర్రం బొమ్మ గీస్తే కుక్క బొమ్మ అన్నట్లుగా అనేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారండి అని అన్నారు కదండి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? వెళ్ళిపోయిన వాళ్ళు నిజానికి బ్రహ్మలోకానికి కదా వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తున్నారో. నేను ఇంతకుముందు మాటల్లో ఏం చెప్పానంటే, పరివారంతో తన గణంతో కలిసి వచ్చారు అక్కడికి అన్నాం కదా. ఏమిటి దానికి బీజం, దానికి హింట్, సంకేతం ఏముంది అంటే, త్రివిష్టపం బ్రహ్మలోకం అని 2 మాటలు చెప్పారన్నమాట. బ్రహ్మగారు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. ఎలా అయితే మనం ఒక శుభకార్యానికి తీసుకెడుతూ, బాబా నా కారులో వచ్చేస్తావా, తమ్ముడు నేను నిన్ను పికప్ చేసుకుని వెళ్తాను అని చెప్పి వారందరినీ కూడా సిద్ధం చేసుకుని తీసుకెళ్ళి ఆ శుభకార్యాన్ని చక్కబెట్టి వస్తూ వారి ఇళ్లలో వారిని దిగబెట్టి ఇంటికి వచ్చేస్తారు కదా. ఇంకా చెప్పాలంటే ఏ పెళ్లి సంబంధం గురించో వెళ్ళారనుకోండి, ఆ తిరుగు ప్రయాణంలో మరి కాస్త ఆగి అక్కడ ముచ్చడించుకుని, అబ్బాయి తొందరపడద్దు, లేకపోతే అబ్బాయి మంచిగానే ఉన్నాడు వరుడు, అబ్బాయి ముందుకు వెళ్ళు అని ఇలాగా పెద్దవాళ్ళు ఏదో సలహాలు చెప్తూ ఉంటారు కదా. ఆ రకంగా స్వర్గంలో కొంతసేపు ముచ్చటించి బ్రహ్మలోకం గతః అని అర్థం అట. అక్కడ ఎందుకని ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే, అక్కడ వ్యాఖ్యానంలో రాస్తారు ఎంత అద్భుతంగా అంటే, అత్ర త్రివిష్టపం జగామ ఇత్యుక్త్యా తత్ర ఇంద్రం సంస్థాపయామాస ఇతి ధ్వనితం అని అంటారు. స్వర్గానికి వెళ్ళి సత్యలోకానికి వెళ్ళారు అని చెప్పడంలో, ఇంద్రలోకానికి వెళ్ళి ఆ ఇంద్రుణ్ణి అక్కడ సాంత్వనపరిచి కాస్త స్థిమితపరిచి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళారు అని అర్థమట. తేన ఇంద్రస్య విశ్వామిత్ర తపోభితత్వం వ్యంజితం అంటారు. కావ్యాల్లో ధ్వనించడం అనేది, అంతరార్థంగా ఉండడం అనేది, వ్యంజన వ్యాపారం వల్ల తెలియడం అనేది చాలా ముఖ్యమైన పట్టు అన్నమాట. కనుక ఇక్కడ ఈ వచ్చిన వాళ్ళల్లో దేవేంద్రుడు వచ్చాడు, మాట్లాడిన వాడు మాత్రం బ్రహ్మదేవుడు. ఎందుకంటే ఈ విశ్వామిత్రుడి తపస్సు వల్ల ఎక్కడ ఏ పీఠానికి ఎసరు పెడతాడో, అసలే వీడు తక్కువవాడు కాదు అని ఒక అభిప్రాయం. ఆ దేవేంద్రుణ్ణి తెర మీదకి తీసుకొస్తే మళ్ళీ అతడితో యుద్ధం మొదలైపోతుందేమో అని అతన్ని పక్కన పెట్టి బ్రహ్మగారు మాట్లాడారు అనమాట. మరి బ్రహ్మగారు అయితే పితామహుడు కదా, అతన్ని ఏమనలేరు కదా. కనుక
ఇక్కడికి వచ్చి ఇలా చక్కబెడుతూ లోకానాం పరమేశ్వర, సకల లోకాలకు పరమేశ్వరుడు సృష్టికర్త అయినటువంటి మహాతేజ పరమ తేజస్సంపన్నుడైనటువంటి వేద మహిమ కదండి. 4 ముఖాల్లోంచి 4 వేదాలు అలా వల్లవేస్తూ ఉంటాడు కదా. ఆ బ్రహ్మదేవుడు ఏవముక్త్వా నువ్వు రాజర్షివయ్యావయ్యా అని చెప్పి పోగినట్లుగా కాస్త ఓ గిల్లు గిల్లి దైవతై సహా ఆ కూడా వచ్చినటువంటి దేవతలందరితోనూ కలిసి త్రివిష్టపంగత్వ, త్రివిష్టమం అన్న దానికి స్వర్గం అని అర్థం అన్నమాట. స్వర్గానికి వెళ్ళి తదను బ్రహ్మలోకం జగామ, అక్కడి నుంచి తన నివాసానికి వెళ్ళేటట. ఈ మధ్యలో నాయనా దేవేంద్ర నువ్వేం కంగారు పడకయ్యా, జరగాల్సిందాన్నంతని నేను చూస్తాను కదా అని అంటారు. ఇప్పుడు ఈ రకంగా బ్రహ్మదేవుడు రాజర్షివయ్యావయ్యా అని చెప్తే విశ్వామిత్రోపి తచ్చుత్వా హిరిజాకించి రవాంగ్ముఖా దుఃఖేన మహతావిష్ట సమన్యు ఇదమబ్రవీతు. మరి ఆ విశ్వామిత్ర ప్రతిస్పందన ఎలా ఉందో మరుసటి రోజున మనం వివరించుకుందాం. నిన్న ఒక మాట చెప్పాలి అని అనుకున్నాను, అహంకార క్వాపి వ్రజ అని ఒక శ్లోకం చెప్పి మరి సమయం చిక్కలేదు. అంతకు ముందు రోజు ఇంకొక మాట అనుకున్నాం, జపతాం వరహ జపతాం శ్రేష్ఠ అని 7 పర్యాయాలు చెప్పారు. ఏమి ఆ జపంలో ఉండేటటువంటి మహిమ. మరి మీరందరూ సావధానులై తీరికగా వింటే ఓపికగా చెప్తాను, ఓపికగా వింటే తీరికగా చెప్పుకోవచ్చు. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి విశేషాలను గుర్తుంచుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. తతః సంతప్త హృదయః స్మరన్ నిగ్రహమాత్మనః వినిశ్వస్య కృతవైరః మహాత్మనా సదక్షిణాం దిశంగత్వా మహిష్యాసః రాఘవ ప్రతాప రమం ఘోరం విశ్వామిత్రః మహత్తపః అధాస్య జజ్ఞిరే పుత్రాః సత్యధర్మపరాయణాః భవిష్యందః ధృష్యందః దృఢనేత్రః మహారథః పూర్ణే వర్షసహస్రేతు బ్రహ్మా లోకపితామహః అబ్రవీత్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం జితాః రాజర్షి లోకాస్తే తపసా కుశికాత్మజ అనేన తపసా త్వాం తు రాజర్షిరితి విద్మహే ఏవముక్త్వా మహాతేజాః జగామ సహ దైవతైః త్రివిష్టపం బ్రహ్మలోకం లోకానాం పరమేశ్వరః విశ్వామిత్రోపి తచ్ఛ్రుత్వా హ్రియా కించిదవాంగ్ముఖః దుఃఖేన మహతావిష్టః సమన్యుః ఇదమబ్రవీత్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే సప్తపంచాశే సర్గే సప్త శ్లోకాః. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో వశిష్ఠుని చేత పరాభూతుడైనటువంటి విశ్వామిత్రుడు తన పరాభవాన్నే మరలా తలుచుకుంటూ ఉన్నారు. ఇక్కడ రామాయణంలో చెబుతారు, రాముని గుణాల గురించి చెబుతారు.
సాత్వికమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వారు తమకు కలిగినటువంటి మంచిని, తమకు కలిగినటువంటి సన్మానాలను మరలా మరలా తలుచుకుంటారు, తమకు కలిగినటువంటి దుఃఖాన్ని మర్చిపోతారట. కానీ తామసమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వారు తమకు కలిగినటువంటి మంచిని తలుచుకోవటం మానేసి తమకు జరిగినటువంటి అవమానాలనే మరలా మరలా తలుచుకుంటూ ఉంటారట. మరి ఇక్కడ విశ్వామిత్రుల వారు తామస ప్రవృత్తితోటి రజోగుణంతో ఉన్నారు కావున వీరు వారికి జరిగినటువంటి ఆ అవమానాన్ని మరలా మరలా తలుచుకుంటూ ఉన్నారు. తాము చేసినటువంటి ఆ దుష్టమైనటువంటి క్రియను మాత్రము ఏమాత్రము తలుచుకుని బాధపడటం లేదు. మరి దక్షిణ దిక్కుకు వెళ్ళి తపస్సు చేశారు. అయితే ఇంతకుముందు తాము చేసినటువంటి వారు చేసిన తపస్సులకు ఫలంగా అంటే పుణ్యఫలాన్ని అనుభవిస్తారు, పాప ఫలాన్ని కూడా అనుభవిస్తారని చెప్పడానికి ఇదే ఉదాహరణ. విశ్వామిత్రుడు చేసినటువంటి తపస్సులకు ఫలితంగా 4 ధర్మపరాణులైనటువంటి పుత్రుల్ని పొందారు. మరి వారు చేసినటువంటి దుష్ట కార్యాలకు ఫలంగా ఘోరమైనటువంటి అవమానాన్ని పొందారు. దానినే మరల మరల తలుచుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ 1000 సంవత్సరములు గడిచాయి. బ్రహ్మగారు వచ్చి నీవు రాజర్షివి అని చెబితే అప్పటికి సంతృప్తి చెందలేదు. పైగా ఇంకా కోపంతో ఈ విధంగా అంటున్నాడు. మరి ఏమన్నాడు అనే విషయాన్ని రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాలను పఠిద్దాము అందరము కలిసి. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియస్య ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథాంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణామృత రోగాన్ మే నాశయాశేష ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌఘహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథర్వగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.